జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికపైన ఉత్కంఠ కొనసాగుతోంది. కౌంటింగ్ హాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థుల వాగ్వాదం కొనసాగుతోంది. ఓటింగ్ ప్రక్రియ జరపొద్దని పలువురు అభ్యర్థులు ఆందోళన చేపడుతున్నారు. ఓటింగ్ ప్రక్రియ అరగంట సేపుగా వాయిదా వేశారు అధికారులు. ఇక మున్సిపల్ కార్యాలయంపై రాళ్ల దాడి కూడా జరిగింది. భారీగా అక్కడికి పోలీసులు మోహరించారు. కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. చైర్మన్ పీఠాన్ని అక్కడ దక్కించుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. సో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా కాంగ్రెస్ పార్టీకి 8 స్థానాలు ఉన్నాయి. సో అటు బీఆర్ఎస్ కి 13, తర్వాత బీజేపీకి 2 స్థానాలు ఉన్నాయి. ఇండిపెండెంట్లు ఒకరు గెలిచారు ఇక్కడ. సో ఇబ్రహీంపట్నంలో క్లియర్ మెజారిటీ ఉంది. మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయింది బీఆర్ఎస్. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాలు రచిస్తోంది. ఎటువంటి వ్యూహాలు? సో ఇండిపెండెంట్లీ ఒకరి వైపు తమ వైపుగా తిప్పుకుంటే ఇక్కడ 9 స్థానాలు కాంగ్రెస్కి అవుతాయి, 13 స్థానాలు బీఆర్ఎస్కి అవుతాయి. కానీ ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓట్తో కలిపి 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. సో అటు బీజేపీ కలిసినా కూడా వాళ్ళ వైపుగా వెళ్ళడానికి ఎటువంటి అవకాశం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వ్యూహరచన వెనుక ఆంతర్యం ఏంటో తెలియదు.